హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే గోరుచిక్కుడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా గోరుచిక్కుల్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇలా ముక్కలు చేసేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలండి. అలాగే దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒలిచినవి ఉండే కదా, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా వేగాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లోని చింతపండు గుజ్జు వేసుకోవాలి. మేము ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. లేదనుకుంటే చిక్కగా కూడా పిండి వేసుకొని వేసేసుకోవచ్చు. అది ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుల్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడగా కారం వేసుకోండి. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ ఇది ఉడకబెట్టేసాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మొత్తం దగ్గరికి ఇలా అయిపోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. గోరుచిక్కుడికాయ